మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క వక్రగతి ప్రారంభం అవుతోంది. ఎప్పుడు? జూలై 27 ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు 9వ తారీఖు వరకు కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అర్థమైంది కదండి. ఈయన ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆ మీనరాశిలో ఉండి వక్రగతి ప్రారంభమయ్యి సుమారుగా 136 రోజులు, అంటే 4 నెలలు, 4 3 12, 4 నెలలు ఏమండి, 16 రోజులు. అంటే ఒక రోజు, కొన్ని నెలల్లో 31 రోజులు ఉండొచ్చు, కొన్ని నెలల్లో 30 రోజులే ఉండొచ్చు. ఏదేమైనా మనం రోజులు లెక్క పెట్టుకోవడమే బెటర్. 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారం వలన చాలా మంది మన యూట్యూబర్స్ అడిగారు, కొంతమంది ఈ మన ఈ జాతకం మీద ఎక్కువ దృష్టి పెట్టి చూసేటటువంటి వారు కూడా వక్రగతి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అని చెప్పేసి, చెడు ఫలితం వస్తుందా, మంచి ఫలితం వస్తుందా అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వందలాది ఫోన్లు రిసీవ్ చేసుకున్నాను. దాని గురించి ఈ యొక్క వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కేవలము యూట్యూబ్లో మా ఛానల్ అనుసరించే వాళ్ళే కాకుండా కొంతమంది జ్యోతిష్యులకు కూడా ఉపయోగపడవచ్చు అని నా అభిప్రాయం. అది ఉపయోగపడితే చాలా సంతోషం కూడా. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం. ఇక్కడ ఈయన మొత్తం మీద 136 రోజులు సంచారం చేస్తున్నారు. నిజానికి ఎప్పటి నుంచి ప్రారంభమవుతోంది? మనం జూలై 27న వక్రగతి ప్రారంభమవుతోంది. ఆ రోజున మీకు ఇంచుమించుగా ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి విషయాలే చెప్తున్నాను అనుకో. తెలియదని కాదండి, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కాక, సమయాభావం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళు చెప్పి ఉండనటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నా. ఆ రోజున శని భగవానుడు 20 డిగ్రీల్లో ఉన్నాడు, మీనరాశిలో 20 డిగ్రీల్లో ఉన్నాడు. అక్కడ నుంచి వక్రగతి ప్రారంభమయ్యి డిసెంబర్ 9 వరకు వక్రగతిలో ఉంటున్నారు. ఆయన వెనక్కి నడుస్తూ ఉన్నాడు. వక్రగతి అంటే ఏంటి? ముందుకు వెళ్ళడం కాకుండా వెనక్కి రావడం. అలా వచ్చి 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 ఎక్కడి వరకు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు. అక్కడికి వచ్చేటప్పటికి 20 డిగ్రీల్లో ఉన్నాడని మొదట మనం చెప్పుకున్నాము కదా. ఆ 20 డిగ్రీల నుంచి 13 డిగ్రీల్లోకి వస్తున్నారు. అంటే ఇవన్నీ ముందు నడుచుకుని వెళ్ళిపోయారు ఆయన. ఈ 13 డిగ్రీల నుంచి అలా ముందుకు వెళ్ళిపోయి 20 దగ్గరకు వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ వక్రగతి కారణంగా, అంటే నిజానికి వక్రగతి అంటూ ఉండదు, అది మనకి కనిపించే విధానం. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఓర్బిట్ ఉంటుంది కాబట్టి, ఆ ఓర్బిట్లో తిరిగినప్పుడు చిన్న ఓర్బిట్ ఉన్న గ్రహం త్వరగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఏ గ్రహానికి కూడా వక్రగతి అనేది రాహుకేతువులు తప్పితే దేనికి లేదు. కాబట్టి ఇక్కడ శనీశ్వరుడికి వక్రగతి లేదు, కానీ వెనక్కి వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఫలితాల్లో కూడా మార్పులు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి ఫలితాల్లో మార్పులు అన్నట్టయితే, 13 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు వెళ్ళాడు కదండి. ఈ ఫలితాలన్నీ అతని అనుభవంలోకి వచ్చేసాయి. ఏ జాతకుడైతే ఉన్నాడో ఆ జాతకుడికి శని ప్రభావం వల్ల వచ్చినటువంటి ఫలితాలు మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, అనుభవంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 20 నుంచి మళ్ళీ 13కి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఈ అనుభవించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా పునరావృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలా మంది, నేను యూట్యూబ్లో విన్నాను, చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే, వక్రగతి ఉన్నట్టయితే వెంబటే ఇంకా ఆలోచించలేదు, వెనక రాశి యొక్క ఫలితాలను చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కరెక్టే ఒక రకంగా. ఎలాగా? ఆయన కనుక 13 కూడా కాకుండా ఇంకా వెనక్కి వచ్చి కుంభరాశిలోనికి ఆయన కుంభరాశిలోనికి మరలా ప్రవేశిస్తే రాశి మారుతుంది. అప్పుడు ఫలితాలు మారుతాయి. ఇప్పుడు 20 దగ్గర ఉన్నది
13 డిగ్రీలు 20 డిగ్రీలు ఇవన్నీ కూడా మీనరాశిలోనే ఉన్నాయి కాబట్టి ఫలితం మారేటటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో మారుతుంది. ఆయనతో పాటుగా అదే మీనరాశిలో శనితో పాటుగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ గ్రహాల యొక్క ఫలితాలు కూడా కొద్దిగా మారే అవకాశం. అది కూడా రాశి మారలేదు కాబట్టి ఆ డిగ్రీల్లో వచ్చేటటువంటి తేడాను బట్టి కొంచెం మారే అవకాశం ఉంటుంది. ఆయనతో ప్రస్తుతం ఇక్కడ శనితో పాటుగా మరొక గ్రహం ఏదీ లేదు కాబట్టి దాని గురించి మనం చర్చించవలసినటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. ఇది శని యొక్క వక్రగతి, దానివల్ల వచ్చే ఫలితాలు. యాజ్ ఇట్ ఈస్గా ఎలాగైతే ఉందో అలాగే శని మీనరాశిలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలనే మనం చెప్పుకోవాలి. నో డౌట్, మీకు ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. అర్థమైంది కదండి. అందుచేత శని భగవానుడి ఫలితాలు మామూలుగా ఉన్నప్పుడు ఏ ఫలితాలు అయితే ఉన్నాయో అవే ఫలితాలనే మనం చెప్పుకుంటున్నాం. ఆయనతో పాటు ఏ గ్రహము లేదు. కానీ మీకు పునరావృతం అవుతున్నాయి. 13లో ఉన్నప్పుడు, డిగ్రీల్లో ఉన్నప్పుడు ఏ అనుభవాలు ఉన్నాయో 20లోకి వచ్చాక అవన్నీ మీకు అనుభవంలోకి వచ్చేసాయి. కానీ మళ్ళీ ఆ అనుభవాలు పునరావృతం అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ధనురాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి, అంటే మీనరాశిలో సంచరించేటటువంటి శనీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అందులోనూ జూలై 27 నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు, అంటే 136 రోజుల పాటు వక్రగతిలో సంచారం చేస్తున్నారు. దీని వలన ఫలితాల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? ఉంటే ఏ విధంగా, మంచివా చెడ్డవా? ఒకవేళ చెడ్డ ఉంటే పరిష్కారం ఏంటి, మంచి ఫలితాలే ఉంటే ఏం చేసుకోవాలి అనేటటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. నాకు ఏదో ఇందులో నా సొంత కవిత్వం కానీ నా పైత్యం కానీ ఉండదు. లేనిపోని కల్పించి చెప్పి మిమ్మల్ని పరచవలసినటువంటి అవసరం నాకు లేదు. అలాగే భయభ్రాంతులు చేసేసి ఏవో జపాలు పెట్టాలి, ఏవో చేసేయాలి, ఎంతో కొంత ఆర్జించాలి, ధనార్జన చెయ్యాలి అనేటటువంటి కుత్సితమైనటువంటి ఆలోచన కూడా మాకు లేదు. శాస్త్రాన్ని శాస్త్రంగా చెప్పడమే మా యొక్క ధ్యేయము. అందుకోసమే మా ఈ ఛానల్ పెట్టబడింది. కాబట్టి మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఇక్కడ 4వ స్థానంలో, అంటే ధను రాశికి మీనరాశి చతుర్థం అవుతుంది. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ నిజానికి వక్రగతి ప్రారంభం అయ్యే నాటికి ఆయన 20 డిగ్రీల్లో ఉన్నారు శని భగవానుడు. అక్కడ నుంచి వక్రగతి ప్రారంభమై వెనక్కి 19, 18, 17, 16, 15, 14, 13 డిగ్రీల దాకా వస్తున్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ రుజు మార్గంలోకి వెళ్ళిపోతారు. ఈ రుజువు ఇక్కడ ఈ వక్ర ఉన్నటువంటి ఈ 136 రోజుల్లోనూ ఫలితాలు ఏమైనా తేడా ఉంటాయా అంటే, మీరు అనుభవించేశారు ఈ ఫలితాలని. ఎందుకంటే ఇదే శని భగవానుడు 13 డిగ్రీలు, 14, 15, 16, 17, 18, 19, 20 డిగ్రీల దాకా ఉన్నాడు కాబట్టి ఆ 20 డిగ్రీల దాకా అనుభవించిన ఫలితాలే మళ్ళీ ఇప్పుడు ఆయన వెనక్కి వస్తున్నారు. కాబట్టి మీరు అనుభవించిన ఫలితాలే మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. మళ్ళీ అనుభవించబోతూ ఉన్నారు 13 డిగ్రీల వరకు. అయితే ఆయన మరీ వెనక్కి వచ్చేసి కుంభంలో ప్రవేశించలేదు, అదే రాశిలోనే ఉన్నారు. కాబట్టి అక్కడ మీకు ఇదివరకు అనుభవించిన ఫలితాలే మరలా అనుభవించవలసి వస్తుంది. ఇంతేనా? మిగతావి ఏమి తేడా లేవా? ఉంటాయి కొన్ని సందర్భాలలో. ఆయనతో పాటుగా శనితో యుతి ఉండి వేరే ఏదైనా 1 కానీ 2 కానీ 3 కానీ గ్రహాలు ఉన్నట్టయితే అప్పుడు ఫలితాలు వాటికి కూడా కొంతవరకు వర్తిస్తాయి. ఇప్పుడు శనీశ్వరుడితో పాటుగా ఏ ఒక్క గ్రహము యుతి లేదు, కలిసి లేదు. కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాలు ఆయన ఇస్తాడు. వక్రగతి ద్వారా ఆయన విశేషంగా ఇచ్చేటటువంటి ఫలితం శూన్యం, ఏమీ లేదు. మామూలుగా ఇచ్చేటటువంటి ఫలితం మంచిదైతే మంచిది, చెడ్డదైతే చెడ్డది, అంతేగాని విశేషంగా ఏ ఫలితము లేదు. ఇక్కడ దీన్ని అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని అనేటప్పటికీ 4, అష్టమ అంటే 8, అర్ధ అంటే సగం, 8లో సగం 4. దీన్ని మామూలుగా మనం సుఖస్థానం అనుకుంటాం. వాటన్నిటికీ ఎఫెక్ట్ పడుతుంది, వాటన్నిటికీ దుష్ప్రభావం చూపిస్తుంటుంది. ఆ వివరాలు ఇంకా మనం శాస్త్రకారులు చెప్పిన ప్రకారంగా ముందుకు వెళ్దాం. వాతశూలం మనః క్లేశం స్వస్థాన హానికృతు ప్రసూతి దేహ పీడాచ
సూర్యపుత్ర చతుర్ధగ అని చెప్పి శాస్త్రం చెప్తోంది. శని అర్ధాష్టమందు అంటే 4వ స్థానంలో ఉన్నప్పుడు శరీరానికి వాత రోగములు ప్రవేశిస్తాయి. మనస్తాపం, భయం, స్థాన చలనం, ఒక స్థానం నుంచి ఇంకో స్థానంలోకి కారణాల వల్ల వెళ్ళటం, అక్కడ ఎవరో ఒంట్లో బాగాలేదు మన వాళ్ళకి, వాళ్ళు సేవ చేయడం కోసం వెళ్ళి 6 నెలలో 7 నెలలో 8 నెలలో ఉండటం, లేదా స్థానం ట్రాన్స్ఫర్ అయిపోవటం, లేదా లేకపోతే డిప్యుటేషన్ మీద ఎక్కడికో పంపించటం, ఇట్లాంటి అనేక రకాల కారణాలు ఉంటాయి. శరీరానికి అనారోగ్యం, వివిధ రూపాలైన కష్టాలన్నీ కూడా ప్రాప్తిస్తాయి అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతున్నది. అందుచేత ఇది ఇక్కడ కూడా 2.5 సంవత్సరాల పాటు ఆయన ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు వీరికి కూడా జపశాంతులు చేయించుకుంటే, ఆర్థిక పరిస్థితి బాగుంటే జపశాంతులు చేయించుకోండి. అది శుభ్రమైన వారి చేత, అంటే హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా మీ శ్రేయస్సుని కోరేటటువంటి వారి చేత చేయించుకోండి. మీకు ఎవరు దొరకకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చు. కాబట్టి మా నెంబర్ స్క్రోల్ మీద రోల్ అవుతూనే ఉంటుంది, సంప్రదించండి. ఇక ఈ విధమైన ఫలితాలన్నీ మనకు శాస్త్రంలో చెప్పబడ్డాయి. కాబట్టి ఏదీ లేదు, మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మనం చెప్పుకుంటున్నట్టుగానే రోజు 40 రోజుల పాటు నవగ్రహాల చుట్టూ తిరగండి. 5వ రోజు శని త్రయోదశి లాంటివి ఏమైనా వస్తే అభిషేకం చేయించుకోండి, లేదా నువ్వులు దానం ఇచ్చుకోవడం, ఇలాంటి చిన్న చిన్న తక్కువ వ్యయంతో అయ్యేటువంటి పరిష్కారాలు కూడా సమానమైన ఫలితాలనే ఇస్తాయి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఎక్కువ ఫలితాలు వస్తాయి, తక్కువ డబ్బులు ఖర్చు పెడితే తక్కువ వస్తాయి అనుకునేది అది తెలియని తరము. మీకు భక్తి ప్రధానము. కాబట్టి ఆ విధంగా మీ ఆర్థిక పరిస్థితిని పట్టుకుని బాగున్నప్పుడు ఆ కకృతి పనులు చేయకండి. మీ డబ్బులు మీకోసం ఖర్చు పెట్టుకోండి. మీ డబ్బులు ఎవరికో నా కొడుకోనా, మనవడుకోనా, అల్లుడుకోనా, ఇలా ఏం అక్కర్లా. మీ డబ్బులు మీకు ఉపయోగించుకున్న తర్వాత ఇవ్వండి. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండి అవివాహితులుగా ఉంటే, మీ పిల్లవాడు ఇంకో దారిలో పడకపోతే, మీ పిల్లకి వివాహం కాకపోతే, అలాగే భార్యకి మనకు కావాల్సింది ఉంచుకోండి. అవి దాటి ఉన్నప్పుడు కకృతి పని చెయ్యదు. దానివల్ల రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టుగా తయారవుతాయి ఇవన్నీ. మనం కష్టపడి మనకి కాకుండా ఏదో కట్టాల్సిన అవసరం లేదు. ఉన్న కాటి శుభ్రంగా మీ దానికి కావాల్సినవి మీకు ఉపయోగించుకోండి. సర్వసౌఖ్యాలు శుభం భూయాత్.